ఫ్రెండ్స్, ప్రభాస్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన చిత్రాలలో ఒకటి సలార్. ఈ సినిమా 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలై సంచలన విజయం సాధించి దాదాపుగా 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే ఏడాది ఆయన చేసిన ఆదిపురుష్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. దేశమంతటా ఈ సినిమాపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ప్రభాస్ అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంలాగా మిగిలిపోయింది ఈ చిత్రం. అలాంటి చిత్రం విడుదలైన సంవత్సరంలోనే ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోయే విధంగా చేసింది సలార్. సాధారణంగా స్టార్ హీరోల పాత సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే పాత సినిమాలను నేటి తరం ఆడియన్స్కు చూసి ఉండరు కాబట్టి, అవి థియేటర్స్లో విడుదలైతే చూడాలని కోరుకుంటారు కాబట్టి. కానీ సలార్ చిత్రం విడుదలై 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అలాంటిది సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 4,10,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. ఒకవేళ చేస్తుంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చేవి. ఖచ్చితంగా ఇది బ్యాడ్ లక్ అనుకోవాలి. అయితే ఎట్టకేలకు థియేట్రికల్ రన్ని రిలీజ్లో దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 5,50,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు విడుదలైన టాప్ 10 టాలీవుడ్ సినిమాలలో సలార్ చిత్రం 6వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మురారి, 2వ స్థానంలో గబ్బర్ సింగ్, 3వ స్థానంలో బిజినెస్ మ్యాన్ చిత్రాలు నిలిచాయి. అదేవిధంగా 4వ స్థానంలో ఆరెంజ్ చిత్రం నిలబడగా, 5వ స్థానంలో సింహాద్రి చిత్రం, 6వ స్థానంలో సలార్ చిత్రం నిలిచింది. ఎలాంటి అకేషన్ లేకుండా విడుదలైన ఇంత గ్రాస్ వసూళ్లు ఒక రిలీజ్కి రావడం అనేది మామూలు విషయం కాదు. ప్రభాస్ ఫ్యాన్ బేస్కి ఉన్న పవర్ని మరోసారి బాక్సాఫీస్కి రుచి చూపించింది ఈ సినిమా. అంతేకాకుండా ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని ప్రభాస్ సినిమాల కంటే ఈ చిత్రానికే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది రాజాసాబ్ సినిమా విడుదల లేకుండా ప్రభాస్ నుండి మరో రిలీజ్ని ఆశించవచ్చు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.